హలో యర్స్ వెల్కమ్ టు తాళరేవురుచులు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మంచి చట్నీ రెసిపీ మాట. అదేంటా అనుకుంటున్నారా? బాంబే చట్నీ అండి. జనరల్గా ఎక్కడైనా కూడా మనం బయట టిఫిన్ చేయాలి అంటే పలానా చోట టిఫిన్ చేయాలి అనుకుంటే అక్కడ చట్నీ బాగుంటుంది, అక్కడ కర్రీ బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో ఇది కూడా అంతేమాట. చాలామంది అంబాజీపేట పొట్టిక్కలు వినే ఉంటారు కదా. అక్కడ ఆ పొట్టిక్కలు ఎందుకు అంత ఫేమస్ అంటే చట్నీ వల్లే మాట. మరి అలాంటి టేస్టీ చట్నీ సీక్రెట్ రెసిపీ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో మన కారానికి తగినట్టు మాట ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పిండి తీసుకుంటున్నాను, శనగపిండి. సో దగ్గర దగ్గర ఒక 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు ఇంకా స్పైస్ ఇష్టం ఉంటే మంచిగా ఒక 10-15 వరకు ఈజీగా తీసుకోవచ్చు. 7 ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చల్లారకుండా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా పౌడర్ అవుతుంది, పలుకులు పలుకులు కింద. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు సామాన్లు వేసేసుకోవాలి. మనకి బాంబే చట్నీకి కంపల్సరీ కావాల్సింది ఏంటంటే ఆవాలు అండ్ పొట్టు మినప్పప్పు మాట. దానివల్ల ఆ చట్నీకి అంత టేస్ట్ వస్తుంది. ఆవాలు, పొట్టు మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు ఇవి వేసి దోరగా వేయించుకుందాము ఒక 2 నిమిషాల పాటు. మనకి ఇంకా ఎర్రటి ఎండుమిరపకాయలు ఉంటాయి చూడండి, అవైతే కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ప్రజెంట్ నార్మల్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అండ్ తాలింపుకు మాత్రం డెఫినెట్గా మనకి ఆవాలు అండ్ పొట్టు మినపప్పు అవసరం అన్నమాట. అవి కొద్దిగా వేగాక అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు కూడా కంపల్సరీ బాంబే చట్నీలోకి. సో అల్లం ముక్కలు కూడా సన్నగా తరుక్కుని వేసేసుకుందాము. అల్లం ముక్కలు కొద్దిగా వేగాక ఇందులోకి మనం మిగిలినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుందాము. ఇందులోకి ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మధ్య మధ్యలో తగిలేటప్పుడు భలే రుచిగా ఉంటాయి. ఎక్కువ కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, ఓవర్ కుక్ అవ్వకూడదు అన్నమాట. జస్ట్ 60% కుక్ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు. అందుకని జస్ట్ ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో వేయించుకోవాలన్నమాట. అవి వేగే లోపల మనం శనగపిండి, నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, వాటర్ వేసుకొని అందులో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఉండలు అన్నదే ఉండకూడదు అన్నమాట. అలా చూసుకుంటే మనకి చట్నీ అనేది లిక్విడ్ లాగా, సెమీ లిక్విడ్ లాగా ఉండి బాగుంటుంది. బాగా నీరుగా లేకుండా ఎక్కడ గడ్డలు కట్టకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా దీంతో చేసేసుకుంటే అయితే మనకి అసలు మ్యాక్సిమం ఉండలు అనేవి ఉండవు అన్నమాట. ఒకసారి దీంతో ఒక 5 మినిట్స్ బాగా తిప్పేస్తే మిక్స్ చేసేసుకుంటే మనకి ఉండలన్నీ కూడా పోతాయి. చూసారు కదా, ఎక్కడ ఉండలు కనిపించట్లేదు. ఒకవేళ కనిపిస్తున్నా కూడా వాటిని చిదిమేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉంటే తీసేసుకోవడమే. చూసారు కదా, మొత్తం మీద ఉండలు లేకుండా అయితే కలిపేసుకున్నాము. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగేయి, ఎక్కువ కుక్ అవ్వకూడదు కదా. సో 50% కుక్ అయ్యాక ఇందులో వాటర్ వేసేసుకుంటున్నాము. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం మేము. అలాగే ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఇందులోకి మనకి ఎక్స్ట్రా ఈజీగా మనం 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసాం కాబట్టి, బేసన్ వేసాం కాబట్టి ఈజీగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఈజీగా పట్టేస్తాయి. ఇప్పుడు మేము 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాము, అలాగే పసుపు కూడా వేసాము. ఇప్పుడు వాటర్ మరగనివ్వాలన్నమాట. వాటర్ ఎప్పుడైతే మరుగుతున్నాయో అప్పుడు మనం వాటర్లో వేసి కలుపుకున్న శనగపిండి ఉంటుంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, వాటర్ ఇంకా తక్కువైంది, అందుకని తోడుకున్నది. ఇది దగ్గర చిక్కగా ఉంది కదా. సో అలా చిక్కగా కాకుండా పలచగా అవ్వడానికి మనం వెంటనే వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే కాకుండా కొంచెం మెల్లిగా యాడ్ చేసుకుందాం అనుకుంటే మొత్తం తోడుకుపోద్ది అన్నమాట. వాటర్ యాడ్ చేసేసుకుని మనం ఏదైతే ఎండుమిరపకాయల మిశ్రమాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నామో అది కూడా మొత్తం వేసేసి మూత పెట్టి సిమ్లోనే ఉడకనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే ఉడకనివ్వాలి. అదే మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టామంటే మాత్రం మనకి మొత్తం దగ్గరకు వచ్చేసి గట్టిగా అయిపోతుంది అన్నమాట, తోడుకుపోయి.
అలా కాకుండా సిమ్లో ఉడికితే శనగపిండి అన్నది ఉడుకుతుంది అండ్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంటుంది. పొట్టిక్కల్లోకి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇష్టంగా తింటారన్నమాట, అట్టుల్లోకి. చూసారు కదా, మన కారానికి తగినంత ఎండుమిరపకాయల పౌడర్ వేసుకోండి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చీలు వేసుకున్నాము, అలాగే ఎండుమిరపకాయల పౌడర్ వేసుకున్నాము. ఇంకా కారపొడి ఏమీ వేయట్లేదు. చూసారు కదా, మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాంబే చట్నీ రెడీ అయిపోయినట్టే. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.